హే గాయస్, టుడే నేను ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అయితే చాలామంది అడుగుతుంటారు ఓపీటీ ఏంటి, స్టెమ్ ఓపీటీ ఏంటి, ఎప్పుడు అప్లై చేసుకోవాలని. ఓపీటీ అంటే ఏంటంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్నట్టు. ఈ ఓపీటీ అప్లై చేసుకోవాలంటే ఏంటంటే F1 స్టూడెంట్ అయి ఉండాలి. అండ్ ఇది ఓపీటీ ఏంటంటే మిమ్మల్ని స్టూడెంట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓపీటీ పైన మనకు 12 months వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. దీనికి ఈఏడి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే 90 days బిఫోర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే ముందు 90 days బిఫోర్. ఒకవేళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే గ్రాడ్యుయేషన్ అయిపోయిన 60 daysలో అప్లై చేసుకోవాలి. ఇఫ్ యూ మిస్ అయిపోయారంటే అది యూ లాస్ ఓపీటీ. సో ఓపీటీలో మీరు 90 days అన్ఎంప్లాయ్మెంట్లో ఉండొచ్చు. సో అంతకంటే మించి ఓపీటీలో అన్ఎంప్లాయ్మెంట్లో ఉండరాదు. స్టెమ్లో అయితేనేమో ఇంకొక 60, టోటల్ 150 days మనము ఈ ఓపీటీ స్టెమ్ ఓపీటీ టైంలో అన్ఎంప్లాయ్మెంట్లో ఉండొచ్చు. స్టెమ్ ఓపీటీ ఏంటంటే ఓపీటీ తర్వాత మీరు ఎక్స్టెన్షన్ కోసము స్టెమ్ ఓపీటీ అప్లై చేస్తారు. సో ఈ స్టెమ్ ఓపీటీ ఎప్పుడు అప్లై చేయాలంటే స్టెమ్ డిగ్రీ అయి ఉండాలి మీరు చదివినటువంటి ఎడ్యుకేషను. టోటల్ ఇంకా మనకు ఓపీటీ టైం పీరియడ్ అనేది టోటల్ 36 months ఉంటుంది. సో స్టెమ్ ఓపీటీ రిక్వైర్మెంట్ ఏంటిదంటే మీ చదివినటువంటి ఎడ్యుకేషన్ అన్నది అది స్టెమ్లో ఉండాలి. అండ్ మీరు వర్క్ చేసే కంపెనీ వెరిఫై ఉండాలి. ఇంకొకటి మీరు I-983 ట్రైనింగ్ ప్లాన్ అనేది ఎవ్రీ 6 monthsకు సబ్మిట్ చేస్తూ ఉండాలి. టోటల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈ స్టెమ్ టైంలో మనకు 150 days ఇంతకుముందు డిస్కస్ చేసింది. సో ఇంకా రిపోర్టింగ్ ఏంటంటే డిఎస్ఓకి ఎవ్రీ 6 monthsకి మీరు అప్డేట్ చేస్తుండాలి. మీరు వర్క్ చేస్తున్నది అది స్టెమ్కి రిలేటెడ్ అని అప్డేట్ చేస్తుండాలి. అండ్ ఎందుకు ఈ ఓపీటీ అనేది యూజ్ అవుతుంది అని అంటే మనకు ఓపీటీ టైం టోటల్ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ టైం టోటల్ 3 years కాబట్టి ఆ 3 years మీరు H1 అప్లై చేసుకోవచ్చు. సో యూ విల్ గెట్ మోర్ ఛాన్సెస్ టు గెట్ H1B. సో మోస్ట్లీ స్టూడెంట్స్ ఎక్కువ ఈ ఓపీటీ స్టెమ్ ఓపీటీ టైంలో మెయిన్గా వాళ్ళు మిస్టేక్స్ ఏం చేస్తుంటారు అంటే స్టార్ట్ డేట్ కంటే ముందే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. అది చాలా ఇల్లీగల్ అన్నట్టు. సో ఎగ్జాక్ట్లీ ఎప్పుడు స్టార్ట్ డేట్ ఉంటుందో అప్పటి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ కొందరేమో జాబ్ రిలేటెడ్గా అంటే మీ మాస్టర్స్ రిలేటెడ్గా దాంట్లో వర్క్ చేస్తుంటారు. మాస్టర్స్ స్టెమ్ ప్రోగ్రామ్ అయి ఉండాలి. సో అట్లా అట్లా వర్క్ చేయడం వల్ల కూడా ఇది ఒక మిస్టేక్గా ఉంటుంది. కొంతమంది ఏమో ఎంప్లాయర్ వెరిఫైడ్ స్టెమ్ డిగ్రీ వెరిఫైడ్ లేకుంటే కూడా దాంట్లో వర్క్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో నాట్ యూజింగ్. అండ్ కొందరేమో రిపోర్టింగ్ ప్రాపర్గా ఉండకపోవడం, ఇవంతా వాళ్ళు చేసే మిస్టేక్స్ అన్నట్టు. వీటిని కాకుండా చూసుకోండి. సో విల్ బి గుడ్.